అమరావతికి ఇంకా రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేస్తా ఉన్నారు. మూడో విడత కూడా ల్యాండ్ పూలింగ్ చేస్తారంట. ఎయిర్పోర్ట్ కట్టడం కోసం, పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ కట్టడం కోసం. రైతులు ఎలా ఉంటున్నారు సార్? రైతులు ఇరుక్కుపోయారు. ఏం చేస్తాం? రైతులు నా భూమి ఇచ్చాము, ఏమనుకోవాలి, మనకి అమరావతి బాగా పెరగాలి, నా భూమిలో విలువ రావాలి అనుకుంటాడు కదా. ఆ దశలో ఉండరు, అదే నోరి మాట్లాడలేరు. కానీ మొట్టమొదటి దెబ్బతినిపోయేది రైతులే. రైతులు అన్యాయం అయిపోతున్నారు. ఏంటి 1,00,000 ఎకరాలు మొదటి విడత, రెండో విడత, మూడో విడత, ఏంది ఇది? ఇంత అవసరమా ఆంధ్రప్రదేశ్కి? ఆంధ్రప్రదేశ్ అసలే ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇంత అవసరమా? ఇన్ని అప్పులు అవసరమా? ఇంత రైతులు దానం చేయవలసిన అవసరం ఉందా? కాకపోతే రైతులు ఇరుక్కుపోయారు కాబట్టి రైతులు అటే ఉంటారు. అటు ఉండాలి కూడా. రైతులకు న్యాయం జరగాలని కూడా మేము కోరుకుంటాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మావిగన్ అన్న పేరేంటి? డిక్షనరీలో ఎక్కడైనా ఉందా అని ట్రోల్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు దగ్గర. ఉంటుందా? సిబిఎన్ అంటే డిక్షనరీలో ఉంటుందా? ఏదో పిచ్చి మాటలు, పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. అనగానే దాంతో కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో మాట్లాడుతున్నాడు. మావిగన్ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కదా. మావిగన్ డిక్షనరీలో ఉంటుందా? ఎందుకుంటుంది డిక్షనరీలో మావిగన్ అనేది? ఇప్పుడు కొడితే యూట్యూబ్లో కొడితే వస్తుంది మావిగన్ గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసి. ఇంకో విషయం, మావిగన్ కాకపోతే ఇంకోటి పెట్టుకోమని కూడా చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రపోజల్ ఇది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ కాంబినేషన్ పెట్టు, లేదు నాకు నచ్చకపోతే మీ ఇష్టమైన పేరు పెట్టుకొని దిస్ ఇస్ ద కరెక్ట్ అని చెప్పాడు. దాన్ని మావిగన్ అని ట్రోల్ చేశారు కొంతకాలం. చివరికి అది రివర్స్ అయింది. నువ్వు ట్రోల్ అవుతున్నావు ఇవాళ. నీ అమరావతి పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదని ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాము. దాన్ని చెడగొట్టడానికి చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఈ మావిగన్లోకి వచ్చి దాని పేరు మార్చుకుని నువ్వు ఏదైనా చెయ్యి, సంతోషం. లేకపోతే లోకేష్ బాబు కారిడార్ అని పెట్టుకోను, ఎవడు కాదన్నాడు? నీ చేతిలో అధికారం ఉంది కదా, పెట్టు. అంతేగాని మావిగన్ మీద ఇరుసుకుపట్టం ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రపోజల్. ఇది రాష్ట్రానికి భారం లేని ప్రపోజల్. ఆల్రెడీ అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్ట్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ కాలేజీ కడతా అంట, హాస్పిటల్ కడతా అంట, ఎయిర్పోర్ట్ కడతా అంటే ఎందుకు అనేది ఆల్రెడీ ఉన్న ప్రదేశం చూసుకుంటే సరిపోతుంది కదా. కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే అద్భుతమైనటువంటి నగరం. నేను మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు ఉన్నట్టయితే విజయవాడ, గుంటూరు మధ్యలో నువ్వు కట్టి ఉన్నట్టయితే ఈ పాటికి విజయవాడలో బయలుదేరి గుంటూరు వెళ్తుంటే బాంబే నగరం కన్నా అద్భుతంగా ఉండేది. సరే, నువ్వు వచ్చి పప్పులో కాలేసావు. ఆ తర్వాత మేము మూడు రాజధానులు అన్నావు. ఆ 3 రాజధానులు నువ్వు చేయనీయలేదు. చేస్తే మరో రకంగా ఉండేది. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ అమరావతి అని చెప్పి అక్కడికి వెళ్తున్నావు. అన్ని గంగలో పోసిన పన్నీర్ అయ్యే పరిస్థితి ఉంది. అప్పులు తీసుకొచ్చి అక్కడ పోయటం. సార్, ఇవాళ ఈ అమరావతి కేవలం శాశ్వత రాజధాని అయింది కాబట్టి, అమరావతికి కేంద్రంలో చట్ట సవరణ జరిగింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక దురుద్దేశంతోనే మావిగన్ అన్న ప్రతిపాదన తెచ్చారండి. ఈ ప్రపోజల్ లాజికల్గా ఉందా? ధర్మంగా ఉందా? ధర్మంగా లేదా? రాష్ట్ర ప్రజల మీద భారం పడుకోకుండా ఉందా? అప్పులు చేయకోకుండా రాజధాని నిర్మాణం చేసుకునే అవకాశం ఉందా? ఇంతవరకు ఆలోచించమని. దీని మీద కుట్రలు కుతంత్రాలు ఎందుకు? నువ్వు తీసుకొచ్చిందే కుట్రలు కుతంత్రాలతో కూడింది. దీనివల్ల నీకు పైసా అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు, వేల కోట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, రైతులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ తెలిసి కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అది ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అవన్నీ అవాస్తవాలు. సార్, పార్టీ లీడర్ల దగ్గర నుండి ఇప్పుడు పార్టీ ఆఫీస్ వరకు వచ్చిన అరెస్టులు, కేసులు, చాలామంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. పార్టీ తట్టుకుంటుందా? రాబోయే 3 సంవత్సరాల్లో స్ట్రాంగ్గా ఉంది. అరెస్ట్ అయిన ప్రతి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేసే పరిస్థితి వస్తుంది. వీళ్ళందరూ సుశిక్షితులైన సైనికుల్లాగా తయారవుతారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చడమే తప్ప మరొక మార్గం లేదని భావిస్తారు. ఈ అరెస్టులు, కేసులు, కుట్రలు, దాడులు ఇవన్నీ కూడా మరింత శక్తివంతమైనటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దబడుతుందనేది నా అభిప్రాయం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎలా అంటే ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకతను బట్టా, లేకపోతే మీ పార్టీ నిర్మాణం దీన్ని బలపరుచుకొని మీరు అధికారంలోకి రాబోతుంది? రెండూ ఉన్నాయి. మనం చూసినట్టయితే విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది కూటమి ప్రభుత్వం మీద. జనరల్గానే ఉన్నటువంటి ప్రభుత్వాల మీద వ్యతిరేకత పెరుగుతుంది. మీరు ఒకసారి చూసినట్టే తమిళనాడు స్టాలిన్ చాలా అద్భుతంగా చేశాడని కొనియాడారు. అలాంటి స్టాలిన్కి దిక్కు లేకుండా పోయింది. స్టాలినే ఓడిపోయాడు. అంటే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ప్రజా వ్యతిరేకత నాడిని పట్టుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు అని అనిపిస్తుంది. చాలా సర్వే సంస్థలు చేశాయి, అందరూ స్టాలిన్ వస్తారన్నారు. ఏదో ఒక్క సర్వే సంస్థ, 2 సర్వే సంస్థలు మాత్రం విజయ్కి అవకాశం ఉందన్నారు. కానీ ప్రజా వ్యతిరేకత నాడిని పట్టుకోవడంలో చాలా సర్వే సంస్థలు విఫలమయ్యాయి. అక్కడ స్టాలిన్ సహితం ఓడిపోయాడు. ఇక్కడ కూడా ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు స్టాలిన్ లాగా చేశాడని కూడా అనుకోలేకపోతున్నాం.
అదేవిధంగా ఇక్కడ కూడా ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. తెలంగాణలో కూడా అంతే, తెలంగాణలో కూడా ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే నా విశ్వాసం ఏమిటంటే ఉన్న ప్రభుత్వాలు కూలిపోతాయి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది పార్టీ కూడా, నిర్మాణం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల కన్నా ఇప్పుడు చాలా బలీయమైన శక్తిగా తయారు కాబోతుంది. సో ఆటోమేటిక్గా వీల్ కమ్ ఇన్ టు ది పవర్. మేము పవర్లోకి వస్తామని అందరూ నమ్ముతున్నారు. చివరికి చంద్రబాబు, లోకేష్ కూడా నమ్ముతున్నారు. మొన్న తమిళనాడు ఎన్నికల తర్వాత బాపది బయటపడరు, అంతే తేడా. సార్, తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు, వాళ్ళ బిహేవియర్, ప్రజల్లో వాళ్ళ మీద ఎలాంటి చర్చ ఉందనుకోండి? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తేనే అర్థమైంది కదా. ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇవ్వటం, ఇలా చేస్తే కుదరదంటాం, చాలా ఉన్నాయి. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు మంచిది కాదు, కానీ చెప్పాలని అనుకోవట్లేదు. కానీ చాలామంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కరప్ట్ చేసి వాళ్ళు అట్లా సిన్సియర్గా వాళ్ళు మాట్లాడుతుంటే కరప్ట్ చేసేవాడు మాత్రం సర్దుకుంటున్నాడు. లోకేష్కి భయం చేయడం, బ్యాగులు సర్దుకోవటం, ఇలా చేస్తున్నారు కాన్స్టిట్యున్సీలో. అంతేగాని కాన్స్టిట్యున్సీ దాటి కరప్ట్ చేయాలంటే లైసెన్స్ లేవు. ఒక లోకేష్కి లైసెన్స్ ఉంది, లోకేషే చేస్తాడు బ్యాగులు. కాకపోతే నియోజకవర్గంలో ఏమైనా తంటాలు పడుతుంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి. అంటే లోకేష్ ఎందుకు సార్ మీరు బాగా టార్గెట్ చేసినట్టున్నారు? లోకేష్ అంత పవర్ సెంటర్గా మారారా లేదా? 100% పవర్ సెంటరే కదా. అసలు చంద్రబాబుది ఏముంది? చంద్రబాబుది ఏమి లేదు. మీరు చూశారు లేదో, వర్మని సస్పెండ్ చేస్తే చంద్రబాబు పేరు చెప్పలా, లోకేష్ గారు నేను కలుసుకున్నాను, లోకేష్ గారు నన్ను తప్పుకోమన్నాడు, ఆయన మాట ప్రకారం వెళ్తానని అని చెప్పాడు. సో నేనేదంటే లోకేష్ మొత్తం అంతా చూస్తున్నా లోకేషే ట్రైన్ అవుతున్నాడు ముఖ్యమంత్రిగా. ఒక లీడర్గా ఎమర్జ్ కావడానికి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తున్నాడు. అదే వాళ్ళకి ప్రమాదం తెచ్చిపెడుతుంది అనేది నా అభిప్రాయం. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. సో మీరు అంత పవర్ఫుల్ అయినటువంటి మరి లోకేష్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ పవర్ఫుల్ అయిన లోకేష్, వాళ్ళకి ఏమైనా పవర్ఫుల్ ఏమో, నాకేమో అన్ని తెగించినండి. నాకు పవర్ఫుల్ ఏమో, నా ఇంటి మీద దాడి చేసింది లోకేష్ పెమ్మసాని, నన్ను కేసు పెట్టింది లోకేష్ పెమ్మసాని. ఇంకా నన్ను చేసేది ఏముంది? ఇంతకన్నా ఏం చేస్తారు? చంపేస్తారా? చూద్దాం. అది కూడా లోకేష్ అనే వ్యక్తి ఇన్మెచ్యూర్డ్, అధికార దాహంతో ముందుకు వెళ్తున్నాడు. రెడ్ బుక్ అంటాడు, ఏదేదో మాట్లాడతాడు, ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నాడు. సరే, ఇవాళ అద్భుతంగా అమోహం, ఎందుకంటే పవర్లో ఉన్నాడు, డబ్బు ఉంది, తండ్రి కూడా అతనికి పెత్తనం ఇచ్చాడు కాబట్టి అద్భుతం అమోహం అని ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాళ్ళకున్న మీడియా మొత్తం రాస్తుంటే అది నిజమని భ్రమించేవాళ్ళు అమాయకులు అని నా ఉద్దేశం. సార్, మీ మీద అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకొక ప్రచారం మొదలైంది. మీరు అధికారంలో ఉండేటప్పుడు, మంత్రిగా ఉండేటప్పుడు విపరీతంగా సంపాదించారు, బాగా అవినీతి చేశారు, భూములు కొనుగోలు పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయని కూడా మధ్య వార్తలు వచ్చి నా స్విమ్మింగ్ పూల్ చూడమనండి, అదొక పెద్ద బావి. సో ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. అలాంటి సతీష్, అలాంటి అవకాశం ఉంటే ఈ పిచ్చి కేసులు పెట్టి 18 రోజులు ఎత్తుకట్టి పెడతాను నన్ను. ఇంకా పెద్ద స్కాములు సృష్టించి, ఇంత దొరికితే చాలు స్కాములు సృష్టించి నన్ను 15 మాసాలు, 20 మాసాలు, 2 సంవత్సరాలు, సంవత్సరం జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తారు. నిజంగా అవన్నీ ఉంటే ఆధారాలు, కనీసమైన ఆధారాలు. అంటే ఇప్పుడు చాలా మంది మీద పెట్టారు కదా, ఏమీ లేకపోయినా పెట్టారు. నా మీద కూడా ఏమీ లేకుండా పెడితే నేను అటాక్ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఆధారాలు లేవు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుంది, కేసులు పెట్టుకోమని ఎవడు కాదన్నాడు? నేను కాదన్నా. సో మళ్ళీ మీ మీద కేసులు పెట్టినా, మళ్ళీ అరెస్ట్ చేసినా దేనికి భయపడరా? భయపడాల్సిన అవసరం ఉంది, అంతా అయిపోయింది కదా. ఇంకా మనం జరగాల్సిన జరిగిపోయింది కదా. నాకు న్యాయస్థానాల మీద చాలా గౌరవం, విశ్వాసం ఉంది. బేసికల్గా నేను న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు కాబట్టి కాస్త ఆలస్యం కావచ్చు తప్ప న్యాయస్థానాల్లో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే నేను ముందుకు వెళుతున్నాను. నా పోరాటం కూడా చాలా సుదీర్ఘంగా ఉంటుంది. పోలీసు వారు కరెక్ట్ లైన్లోకి వచ్చి కేసు పెట్టి నేరస్తుని అరెస్ట్ చేసి నన్ను హింసించిన వాళ్ళని సస్పెండ్ చేస్తే తప్ప నా పోరాటం ఆగదు. నా పోరాటం తుదికంటూ తీసుకువెళ్తాను. ఈ 3 సంవత్సరాలు చేస్తాను. 3 సంవత్సరాల్లోనే నా పోరాటానికి ప్రతిఫలం ఉంటుందని నమ్ముతున్నాను. లేదంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రతిఫలం. సార్, గవర్నమెంట్ నుండి దూరం అయ్యి 2 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు పట్ల ప్రజల్లో ఇప్పుడు ఎలాంటి ఆలోచన మార్పు ఏ విధంగా వచ్చింది? ఎలాంటి దృక్పథం వస్తుంది? ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు? ఎందుకు పోగొట్టుకున్నామా అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది. వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు రావటం లేదు. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి సంథింగ్ వాళ్ళ రిసీవ్ అయ్యేది. దాన్ని బట్టి ఖర్చు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళకున్న ఇబ్బందులు తీసుకునేవాళ్ళు, మళ్ళీ ఆ మనీ రొటేట్ అయ్యేది. కానీ ఏమి అంతా స్టక్ అయిపోయింది. ఇవాళ మీరు చూస్తే విచిత్రమైంది, అమరావతిలో భూములు లేకపోయింది. ఎక్కడా భూములు లేవు, ఎక్కడా లేవు. రియల్ ఎస్టేట్ కథం. అపార్ట్మెంట్స్ కొనేవాళ్ళు లేడు. పెట్టుబడి పెట్టినందరూ బావురుమని ఏడుస్తున్నారు. ఏంటిది? ఆ చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతిని ఆయన టేకప్ చేస్తాడు కాబట్టి ఈ ప్రాంతం అంతా అద్భుతంగా పెరిగిపోతుంది రియల్ ఎస్టేట్ అని పాపం రియల్ ఎస్టేట్ పీపుల్ అందరూ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ అంతా మోసపోయారు, దెబ్బతిన్నారు.
రూపాయి పెడితే ₹10 కూడా రానటువంటి పరిస్థితి. ఎందుకు ఇది జరుగుతుంది? కారణం ఏంటి? ప్రజలకి డబ్బు లేకుండా ఎందుకు పోయింది? నీ విధానం. నీకు కావాల్సింది ఏంటి? కాంట్రాక్టర్ ఇవ్వటం, వాళ్ళకి ఏదో మల్టీ స్టోరీస్ బిల్డింగ్స్ కట్టడం, అసెంబ్లీ కట్టడం, వీళ్ళందరూ కట్టిన తర్వాత దానిలో నువ్వు పర్సంటేజ్ తీసుకోవటం, వెళ్ళిపోవటం. ఇదే కార్యక్రమం ఉన్నావు తప్ప రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో లేడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్ని సక్రమంగా చూసుకోవాలనే భావన కూడా లేదు. సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేయాలనే కార్యక్రమం కూడా లేదు. సార్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ ఉంది, ఒకవైపు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి బలమైన మీడియా ఉంది. వీటన్నిటినీ దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసి మళ్ళీ అధికారంలోకి రాగలుగుతారని అనుకుంటున్నారా మీరు? 100%. వీ బిలీవ్ స్ట్రాంగ్లీ. ఎన్నున్నా ఒకసారి ప్రజా వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెంట్ స్టార్ట్ అయిన తర్వాత అది ఎంత మహావృక్షమైనా కూలిపోవాల్సిందే. అది కనపడదు మనకి. చాలా చూసాం కదా, కనపడదు. ఇందిరాగాంధీ ఓడిపోయింది సార్, ఎన్టీ రామారావు ఓడిపోయాడు ఒకనొక నియోజకవర్గంలో, చంద్రబాబు ఓడిపోయాడు. ఎన్టీ రామారావు కన్నా పెద్ద మగోడైనా కాదు కదా. ఎన్టీ రామారావు గారు లాంటి తోడే నియోజకవర్గంలో ఓడిపోయాడు తెలంగాణలో. అందువల్ల ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేసుకున్నా, ఎంతమంది కలిసినా కూడా టైం వచ్చినప్పుడు కుప్ప కూలిపోవలసిందే. ఇవాళ అనుకుంటున్నారు మేము బలంగా ఉన్నాము, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ ఉంది, మేమందరం కట్టగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామనేటువంటి భ్రమలో ఉండొచ్చు. కానీ ఈ కట్టగట్టుకు వచ్చినా కూడా కుప్ప కూలిపోతారు. ఆ టైం ఈజ్ కమింగ్. మనం చూస్తున్నాం కదా. థ్యాంక్ యూ.